హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. ఎయిర్ ఫ్రైయర్లో చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి ఫ్రెండ్స్. దానికోసం అయితే 1 కప్ వచ్చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ అయితే తీసుకోవాలండి. అలాగే 4 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇవన్నిటిని జల్లించుకోవాలి ఫ్రెండ్స్. జల్లించుకున్న తర్వాత ఇవన్నిటిని మిక్స్ చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. వేరే బౌల్ తీసుకొని దాంట్లో 2 ఎగ్స్ అయితే వేసుకొని బాగా గిలక్కొట్టాలండి. 1/2 కప్ వచ్చేసి షుగర్, వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా బీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. బాగా బీట్ చేసుకోవాలి. మిక్సీలో లేకపోతే బీటర్ ఉంటే బీటర్తో అయినా బీట్ చేసుకోండి. ఇంకా 1/2 కప్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా ఇవన్నిటిని బాగా బీట్ చేయాలి. కేక్ చూస్తేనే ఒక స్వీట్ మెమొరీ అయితే గుర్తొస్తుంది ఫ్రెండ్స్. నేను మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ గురించి కేక్ అయితే ప్రిపేర్ చేశానండి. అప్పుడు కుక్కర్లో చేశాను. నేను ఓన్గా అయితే చేశాను ఫ్రెండ్స్. నాకు కుక్కర్లో చేసిన తర్వాత కుక్కర్లో అలా వదిలేయడం వల్ల అది గట్టిగా అయితే అయిపోయిందండి. ఇప్పటికీ ఆ విషయం గుర్తు తెచ్చుకొని ఇలా నవ్వుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. మా పిల్లలకు కూడా నిన్న ఈ కేక్ చేసేటప్పుడు అయితే చెప్తే వాళ్ళు, మమ్మీ ఎలా చేసావు, అప్పుడు నీకు ఏం తెలీదా అన్నారు ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, నేను ఏం తెలియకుండానే ఓన్గా అయితే చేశాను. ఇంకా బీట్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ఉంది కదండి, పౌడర్ కొద్దిగా వేసుకుంటూ కొద్దిగా మాత్రమే వేసుకోవాలండి. ఒకేసారి అయితే వేసి మాత్రం కలుపుకూడదు ఫ్రెండ్స్. ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇంకా పాలేసి వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కేక్ కి ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్ కి కింద బటర్ పేపర్ అయితే పెట్టుకొని ఇంకా ఈ మిక్చర్ అంతా దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అదంతా వేసిన తర్వాత ఇంకా ఎయిర్ బబుల్స్ రాకుండా ట్యాప్ అయితే చేయాలండి. ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఎయిర్ ఫ్రై అయితే 5 మినిట్స్ 160 డిగ్రీస్ ఫ్రీ హీట్ అయితే చేయాలండి. తర్వాత 160 డిగ్రీస్ 20 లేదా 25 మినిట్స్ కేక్ అయితే బేక్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మోల్డ్ని బయట తీసుకొని 1 లేదా 2 అవర్స్ చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత దాన్ని రీమోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇంకా కేక్ కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరే ఇలా 31st అయితే ఇలా కేక్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్ లో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.